సింపుల్ డెఫినేషన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కర్రీ అండి. సింపుల్ వెజిటేబుల్ కర్రీ చాలా చాలా ఈజీగా రిలాక్స్డ్గా ఎటువంటి హడావిడి లేకుండా మార్నింగ్ టైమ్స్ అస్సలు టెన్షన్ పడకుండా చేసుకునే ఈజీ కర్రీ అండి. క్యాబేజ్ పెసరపప్పుతో చేసే ఈ కూర రైస్, రోటీ, మిల్లెట్స్లోకి చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ నేను పొట్టు పెసలు 1 గంట పాటు నానపెట్టుకున్నానండి. పొట్టు పెసలు అయితే మనకు అన్ప్రాసెస్డ్, అన్పాలిష్డ్ కాబట్టి మనకు బెనిఫిట్స్ అన్నీ చక్కగా అందుతాయి. 1 గంట పాటు నానపెట్టుకుంటే చక్కగా డైజెషన్ కూడా అవుతుంది. పొట్టు ఉండడం వల్ల ఫైబర్ ఉంటుంది, చక్కగా పోషకాలు కూడా అందుతాయి మనకు. ఇక్కడ దీనిలో కాస్త పసుపు వేసి పెసరపప్పుని ఉడికిద్దామండి. పెసరపప్పుతో చేసే కూరలు కుక్కర్లో ఉడికించడం కన్నా విడిగా ఉడికిస్తేనే టెక్స్చర్ బాగుంటుందండి. పెసరపప్పు కాస్త ఉడికిన తర్వాత నెక్స్ట్ వేసుకోవాల్సిన మసాలా పౌడర్స్ అన్నీ కూడా వేసి, క్యాబేజ్ కూడా వేసి, తర్వాత వాటితో పాటు కూడా పెసరపప్పు కాస్త ఉడుకుతుంది కాబట్టి పెసరపప్పుని ముందుగానే మరీ ఎక్కువ మ్యాష్ అయ్యేలాగా ఉడికించకూడదండి. ఇక్కడ 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారపొడి, రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నానండి. క్యాబేజ్ని కూడా సన్నగా తరుక్కున్నాను. కరివేపాకు, టొమాటోని కూడా 1 మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకున్నాను. అవన్నీ కూడా వేస్తున్నానండి పెసరపప్పులో. ఈ కూర ఇంకాస్త మసాలా టేస్ట్ రావాలనుకుంటే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. పెసరపప్పు ఉడికేలోగా మనం క్యాబేజు, టొమాటో, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్గా అయిపోయే ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు క్యాబేజ్, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసాము. ఇప్పుడు అన్నీ ఒకసారి చక్కగా కలుపుకుందామండి. క్యాబేజ్ ఉడకడానికి అస్సలు ఎక్కువ టైం తీసుకోదు. పెసరపప్పు అయినా అంతే అండి. చాలా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. నేను ఈ రెసిపీకి ఆనియన్, గార్లిక్ యూజ్ చేయట్లేదండి. మీరు కావాలనుకుంటే టొమాటో వేసే టైంలోనే 1 ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. 1 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచి వేసుకోవచ్చు. నేను ఇక్కడ నో ఆనియన్, నో గార్లిక్ రెసిపీ చేస్తున్నాను. ఇక్కడ క్యాబేజ్ ఉడుకుతూ పెసరపప్పు అంతా వాటర్ పీల్చేసుకుందండి. కాబట్టి నేను ఇంకొక స్టవ్ పై 1 పాత్రలో వాటర్ బాయిల్ చేసి దీనికి యాడ్ చేస్తున్నానండి. పెసరపప్పు వేసినప్పుడు ఫాస్ట్గా పీల్చేస్తుంది కాబట్టి వాటరు, దాన్ని మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ 3 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటే కూరకి ఇంకా కమ్మదనం యాడ్ చేస్తుందండి. ఇక్కడ నేను ఇంగువ మొదట్లో వేయడం మర్చిపోయాను కాబట్టి చివరిలో అయినా వేసుకోవచ్చండి. కాస్త ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి వేసాక ఇంకొక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా సన్నగా తురిమి వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసినా, ఎండు కొబ్బరి వేసినా మంచి కమ్మదనం ఉంటుందండి ఈ క్యాబేజ్ పెసరపప్పు కూరకి. ఇప్పుడు కొద్దిగా జారుగా అనిపించిన చల్లారేటప్పటికి చాలా గట్టిపడిపోతుందండి. కాబట్టి కాస్త ఈ కన్సిస్టెన్సీ ఉంచి ఆఫ్ చేసేయచ్చు స్టవ్. ఇంకా చూసారు కదండి, మన క్యాబేజ్ పెసరపప్పు కూర చక్కగా రెడీ అయిపోయింది. రైస్తో అయినా, చపాతీలతో అయినా, పుల్కాతో అయినా, మిల్లెట్స్తో అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.